హాయ్ పిల్లలు. ఈరోజు శివరాత్రికి సంబంధించిన ఒక స్టోరీ తెలుసుకుందామా? అడవిలో ఒక వేటగాడు జీవించేవాడు. భక్తి అంటే ఏమిటో అతనికి తెలీదు. జీవితమంటే వేట, జంతువులను చంపడం. అదే అతని లోకం. ఒకరోజు సూర్యుడు అస్తమిస్తున్న వేళ అతడు అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయాడు. చీకటి కమ్ముకుంది. చుట్టూ భయంకరమైన శబ్దాలు, గర్జించే జంతువుల అరుపులు. భయంతో వేటగాడు వణికిపోయాడు. ఇక్కడ ఉండలేను, ఏదైనా చెయ్యాలి అని అనుకుని అతడు వెంటనే ఒక పెద్ద చెట్టు ఎక్కాడు. రాత్రి నిశ్శబ్దం. చంద్రుడు మెల్లగా వెలిగిస్తున్నాడు. చెట్టుమీద కూర్చున్న వేటగాడు అలసటతో ఆకులను విరుచుకుంటూ కింద పడేస్తూ ఉన్నాడు. అతనికి తెలీదు అది మహాశివరాత్రి అని. అతని కింద ఒక శివలింగం ఉందని. ఆ ఆకులు శివలింగంపై పడుతున్నాయి, అజ్ఞానంగా, కాని పవిత్రంగా. అకస్మాత్తుగా శివలింగం నుండి దివ్యమైన వెలుగు వెలిసింది. ఆ వెలుగు అడవినంతా నింపింది. వేటగాడు ఆశ్చర్యంతో కిందకు చూశాడు. ఆ క్షణమే అతని హృదయం మారిపోయింది. కన్నీళ్లు ఆగలేదు. అతడు చెట్టు దిగివచ్చి శివలింగం ముందు కన్నీళ్లతో నమస్కరించాడు. ప్రభూ, నేను తెలీక చేసిన తప్పులను క్షమించు. ఇప్పటినుంచి హింసను వదిలేస్తాను. అతని భక్తికి శివుడు ప్రసన్నుడయ్యాడు. అజ్ఞాన భక్తి కూడా నిజమైన భక్తే అని ఈ మహాశివరాత్రి మనకు నేర్పింది.